రెండు ఇల్లు కడుతున్నాడు అతను. రెండు ఇల్లు కడటానికి ప్రాధాన్యంగా రెండు ఇళ్ళను చూపించాడు. ఒకటి ఏ ఇల్లు? బండ మీద కట్టిన ఇల్లు. చక్కగా మీరు మీరు వింటే ఖచ్చితంగా దేవుడు మిమ్మితో కూడా ఇల్లు కట్టించును గాక. దేవుడు ఎవరికో ఇక్కడ మంచి గృహమును రాబోయే దినాల్లో కట్టుదురు గాక. కొట్టండి గట్టిగా ఆమేన్. ఆశీర్వాదంగా కూడా దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుని వాక్యంలో మనం గమనిస్తే రెండు ఇల్లు కడతారు. ఆ రెండు ఇళ్లలో ఒకటేమో బండి మీద కడతారు, మరొక ఇల్లు ఇసుక మీద కడతారు. 2 హౌస్. ఇద్దరుంటారు. ఒకళ్ళేమో బుద్ధిమంతులు, మరొకరేమో బుద్ధిహీనులు. బుద్ధిమంతుడైతే లోతుగా త్రవ్వి బండి మీద కడతాడు అని రాయబడింది. బుద్ధిహీనుడు ఇసుక మీద కడతాడని రాయబడి ఉంది. బండి మీద కట్టబడిన వాడు బుద్ధిమంతుడని, ఇసుక మీద కట్టేవాడు బుద్ధిహీనుడని రెండు ఇళ్ళ గురించి, ఇద్దరు వ్యక్తుల గురించి సంభాషిస్తుంది ఈ మత్తయి సువార్త 7:24. ఇది ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు బాగా వినాలి, ఇంట్రెస్ట్ గా వినండి. ఈ రెండు గృహాలను మనతో కట్టిస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ బండ అనగా మీకు వాక్యం నిమిత్తమై 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మీకు ఒక బండ అంటే ఎవరు చూపిస్తాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించేది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ ఎవరమ్మా? ఇప్పుడు రెండు ఇల్లు కడతారని చెప్పాను. ఒకటేమో ఇసుక మీద కట్టేవాళ్ళు, మరొకరేమో బండి మీద కట్టేవాళ్ళు. బుద్ధిమంతులు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. ఈ రెండు జాబితాలు, ఈ ఇద్దరు మనుషులు, ఈ ఇద్దరు ఇల్లుని గురించి కొన్ని విషయాలను మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో నేను దేవుడు మీతో మాట్లాడును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ సన్నిధికి నేను అప్పగించుకుంటున్నాను. వాక్యాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి దుష్ట ప్రభావములు యేసు నామములో లయపరచబడును గాక. నీ రక్తమును చల్లి నన్ను ప్రోక్షించి, నన్ను అభిషేకించి నీ సన్నిధిలో నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రెండు గృహాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రెండు ఇల్లు కట్టుకోవాలి. కానీ ఈ రెండింటి ఇల్లు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయమైన ఇల్లు ఫస్ట్. మన ఆత్మీయ జీవితం అనగా ఇల్లు మనము ఎవరమే అంటే దేవుని సంబంధంగా చూస్తే దేవుని ఆలయమే ఉన్నాం. మనం ఎవరు చెప్పండి? నాకే చూసి చెప్పండి అమ్మా, మనం ఎవరు? మీరా దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. అంటే మనమే ఇల్లు, మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రికల్లో రాయబడినది 3వ అధ్యాయం. ఇంటికి పోయి చదువుకోండి. మనం ఆయన ఇల్లు కాబట్టి మనము కట్టబడాలి. కట్టబడాలంటే బండ మీద కట్టబడాలి. ఇసుక మీద కట్టారంటే ఇసుక ఏమవుతుందంటే బుద్ధిహీనులు అయితే కడతారు అట్లా, బుద్ధిమంతులు ఇసుక మీద కట్టుకోరు, లోతుగా కడతారు అని ఈ రెండు విషయాలు, ఈ రెండు మనుషులు, ఈ రెండు ఇళ్ళ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈ రెండు ఇళ్ళ మీదకి ఏమొస్తాయి అనంటే వరదలు వస్తాయి, వానలు వస్తాయి, ఆ తర్వాత గాలి వస్తుంది. గాలి విసిరి వరదలు వస్తాయి, వానలు వస్తాయి. ఈ మూడు ఇసుక మీద ఉన్న ఇంటి మీదకి వస్తుంది, బండి మీద కట్టబడిన ఇంటి మీదకి వస్తుంది. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉంటదా ఊడుతుందా తర్వాత మాట్లాడుకుందాం. బండి మీద కట్టబడిన ఇల్లు ఉంటదా ఊడుతుందా తర్వాత మాట్లాడుకుందాం. ఈ రెండు ఇళ్ళ మీదకి వానలు, వరదలు, గాలి విసురుతుంది. నా పాయింట్ నోట్ చేసుకోవాలి. వాక్యాన్ని మీకు అర్థమయ్యే రీతిలో నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అయితే ఈ మాటలు నేనేం చెప్తున్నానంటే, మొదట బుద్ధిమంతుడైతేనే వాక్యం వింటాడు. బుద్ధి లేని వాళ్ళు వాక్యం వినలేరు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వినాలి.
బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వింటాడు. బుద్ధిహీనులు వాక్యం వినరు, వాళ్ళకి వాక్యం అర్థము కాదు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా వాక్యము అనుభవం తెలియదు, వాక్యము లోపలికి పోదు, వాక్యం లోపలికి పైన పని చెయ్యదు. ఎందుకంటే త్రోవ పక్కలో పడిన విత్తనాలు లాంటి వాళ్ళు. ఈ వాక్యము అన్నది లేదా ప్రభు చెప్పిన మాట విన్నాడు, ఈ నా మాటలు విని అంటాడు. అక్కడ దేవుని వాక్యం వింటే బండ మీద కట్టుకుంటాం, దేవుని వాక్యం వినక పక్కన పెట్టావంటే ఇసుక మీద కడతావు. అంటే నీ ఆత్మీయ జీవితం బండ మీద కట్టబడాలన్నా ఇసుక మీద కట్టబడాలన్నా నీ చేతుల్లో లేదు. దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడితే జరుగుతుంది అది. ఆమేన్. ఆధారపడకుండా వినకుండా నెగ్లెక్ట్ గా ఎక్కడో పక్కన పెడేసి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇసుక మీద కట్టబడిన వ్యక్తిగా ఉంటావు. మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానుకలు ఇవ్వడం గొప్పతనం కాదు, కూర్చోవడం గొప్పతనం కాదు, హాయ్ హాయ్ అంటే గొప్పతనం కాదు. ఆత్మీయ జీవితం ఈ దేని మీద కట్టబడింది, ఆత్మీయ అనుభవం ఎలా ఉన్నది, అభిషేకంలో ఎలా నడిపించబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఒకటేమో బండ మీద కట్టబడిన ఇల్లు ఒకటి ఉంది, రెండోది ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఒకటి ఉంది. బండ మీద కట్టబడిన ఇంటి మీదకి వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, గాలి విసురుతుంది. ఇసుక మీద ఉన్న ఇంటి మీదకి వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, గాలి విసురుతుంది. కానీ ఏ ఇల్లు ఉంటుందో మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా వానలు అనండి, చెప్పండి గట్టిగా. వానలు. వానకి అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి. వాన అంటే అర్థం ఏంటి? పైనుండి వచ్చే వర్షమే కదా, పైనుండి వచ్చే నీళ్ళే కదా వాన అంటారేమో. దేవుడు ఆకాశమందుని జలపాతమును పెట్టేసినాడు. అంటే వానలు పైన ఉన్నాయి కాదు, వర్షమే పైన ఉంది కాదు, దేవుడు పైన వాటిని ఉంచేసినాడు. ఆయన పొమ్మంటే వర్షం పడుతుంది, ఆయన ఆపమంటే వర్షం ఆగిపోయింది. మానవుడి మాట ద్వారా ఏ కార్యము జరగదు, కానీ దేవుడు సెలవిస్తే వర్షము రమ్మంటే వస్తుంది, ఆగమంటే ఆగుద్ది. ఎవరి మీదకైనా వానలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇసుక మీద కట్టబడిన వారి మీదకి వస్తుంది, బండి మీద కట్టబడిన వారి మీదకి వస్తుంది. జాగ్రత్తగా వినాలి. అందరి మీదకి వస్తుంది, ఆత్మీయుల మీదకి వస్తుంది, ఆత్మీయత లేని వారి మీదకి కూడా వస్తుంది. అయితే ఆ వాన ఏం వాన? జాగ్రత్తగా వినాలి. ఆ వాన ఏం వాన? ఎలాంటి వాన? బైబిల్ గ్రంథంలోకి వెళితే కీర్తన గ్రంథం 105వ కీర్తన 32వ వచనం ధ్యానం చేయండి. దేవుడు వడగండ్ల వానను ఏం చేసినాడంట? కురిపించాడు. వానలు వస్తే ఏం జరుగుతుంది అని అంటే మనం చదువుతాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 25, 23 చదువుదాం అమ్మా. ఉత్తరపు గాలి వాన పుట్టించెను, కొండెగాని మాటలు కోపం పుట్టించెను. గయ్యలతో కాపురం చేయడం కంటే మితి మీద మూల కూర్చోటము. ఇక్కడ రెండవ ఫస్ట్ వాన ఏమిటి అని అంటే ఉత్తరపు గాలి కొండే గాని నాలుక. ఫస్ట్ వాన ఏమిటి అంటే కొండే గాని మాటలు, కొండెవా గాని నాలుకలు. ఇది వాన. జాగ్రత్తగా వినాలి. కొంచెం లోపలికి పోతున్నా. ఇందాక వరకు ఒక సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు లోపలికి సబ్జెక్ట్ వేరు. కొండే గాని మాటలు వాన లాంటివి. వాన అంటే తెలుసా? పైనుండి పడే వానే కాదు, కొండేగాన మాటలు వాన లాంటివి. అంటే వాన అంటే ఏం చేస్తుందంటే నీ ఇంటిని ఏం చేస్తుందంటే ఈ వాన ఎక్కువ వచ్చిందనుకో ఇల్లు మునిగిపోతాయి. ఏమైపోతాయి? ఇల్లు మునిగిపోయి అందరు బయటకు వచ్చేసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో పాతకాలంలో వాన వస్తే భయపడేవాళ్ళం. ఎందుకనంటే అప్పుడు బిల్డింగ్ లేవు. ఎర్రమట్టి తెలుసా మీకు? బంకమట్టిని ఎర్రమట్టిని పేడని కలిపి ఆ రబ్బర్ చెట్లు ఉండేవి అక్కడక్కడ బురదలలో. రబ్బర్ ఆకులు తెలుసండి? రబ్బర్ ఆకులు తెలుసా? రబ్బర్ ఆకులు వాటిని మెల్లలు చేసుకుని వచ్చేవాళ్ళం మేము. కోసుకుని వచ్చేస్తే ఇంటికి ఏమో నిట్టారు వేసుకుని తడికలు వేసుకున్నది, పైన ఏమో మంచేసుకుని కప్పేసుకుని కప్పేవాళ్ళం.
చుట్టూరు ఏం చేశారంటే రబ్బర్ మేళ్ళ తీసుకుని నాటితే ఆ రబ్బర్ మేళ్ళకి ఇటు మట్టి, తర్వాత పేడ, ఆ తర్వాత బంకమట్టి కలిపి ఎర్రగా చేసి పూసేసేవాళ్ళం. ఏమండి వింటున్నారు ఈ మాట? అప్పుడు ఆ ఇల్లు అలా కట్టబడ్డాయి. ఆ ఇల్లు కట్టబడినప్పుడు పెద్ద వాన వచ్చిందనుకో అందరం భయపడే వాళ్ళం. ఎందుకని అంటే వాన వచ్చితే ఇల్లుట్లోకి ఏమవుతుందంటే రబ్బర్లో మట్టిలోనికి, ఆ మట్టిలోనికి ఆ నీళ్లు కింద ఇల్లు నిండిపోతే లోపలికి వచ్చేసి ఉండిపోయేవాళ్ళు. అప్పుడు ఎవరు కింద కొనుక్కునే వాళ్ళం కాదు, నులక మంచాల మీద కొనుక్కోబెట్టేవాళ్ళం. ఎందుకయ్యా అంటే వాన భయం. ఇల్లుని ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. ఈరోజు వాననకి అర్థం ఏంటి అంటే కొండి కాని నాలుక. కొంతమంది నాలుకలు, కొంతమంది నోరులు వాన లాంటివి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఏ ఒక్క మాట మాట్లాడితే శరీరం అంతా పాడైపోతుంది, మనసంతా పాడైపోతుంది, కుటుంబాలని పాడైపోతున్నాయి, చెల్ల చెదరైపోతున్నాయి. మాట కొండె గాని మాటలు చేత. ఒకవేళ కొండె గాని మాటలు అంటే ఏంటి? ఆ మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒకవేళ మందిరం జరుగుతుంది అనుకో, అందరికి అన్నం పెట్టారు అనుకో, అన్నం పెట్టలేదు, మాకెందుకు పెడతారు అంటది. ఆ మాట అర్థం ఏంటి? వంకరగా మాట్లాడి కొండే గాని మాట. ఇంకొక మాట చెప్పాలంటే ఆ మాట అన్నప్పుడు ఇంకొకరికి వెళ్ళి చెప్పి, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పి, వాళ్ళకి ఇంకొకరు అస్సలు కథ మార్చి పారేసి ఉన్నదాన్ని తీసేసి కొత్త దాన్ని పెట్టేది కొండే గాని మాటలు. ఇవి ఎవరి పక్కన ఉంటారు అనంటే మంచి ఇంటి పక్కన ఉంటారు. అంటే ఈ మాటల చేతన వారి ఆధ్యాత్మికమైన జీవితం, వారి ఆత్మీయ జీవితం ఏమైపోద్దంటే పడిపోతుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అయితే అక్కడిక్కడ పడిపోయింది, ఇక చర్చికి పోవడం మానేస్తారు. ఇలాంటి వాళ్ళు అయితే అక్కడ అప్పుడప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు అయితే అసలు చర్చికి జోలికి పోరు. ఎందుకు చెప్తున్నానంటే కొండే గాని మాటలు వాన లాంటివి. ఆత్మీయ జీవితం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పగటి వేళలో. నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే ఏ మాట అయినా సరే దాన్ని నువ్వు తీసుకొనవద్దు, ఇక్కడ వినిటి వదిలేయాలి. దేవుని వాక్యానికి నువ్వు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎవరో మాటలని దూసుకొని నీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరో మాటలు విని నీ తలంపును పాడు చేసుకోవద్దు. ఎవరో మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మంట మండుతున్నప్పుడు ఏ మంట అయినా సరే నీళ్లు పోస్తే మంట ఆరిపోతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని కొండిగాని మాటల చేత, కొండిగాని వారి నాలుక చేత నీ మీదకు వానొస్తే నీ జీవితం ఏమైపోద్దంటే పాడైపోతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత పరిశుద్ధుడైనా సరే పడిపోతారు. నువ్వు అలాంటి దానివి కదా అంటే. ఎందుకంటే మానవుడు దేని మీద ఎక్కువ ఇష్టపడతాడంటే ఎవరన్నా ఒక మాట చెబితే దాన్ని ఎక్కువ పట్టుకుంటాడు. దేవుడు చెప్పిన మాట వినరు. పులి కంటే గిలి గొప్పది. పులి కంటే గిలి 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 గిలి. ఈ రోజులో చర్చలు ఖాళీ అవడానికి కారణం ఇలాంటి మాటల వల్లనే. ఈ రోజు ఆత్మీయత పడడానికి కారణం ఇలాంటి మాటల వల్లనే. ఎవరు నిన్నేమి అన్నా, నిన్ను ఎవరేమి చేసినా, నీ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, నువ్వు దేవుని చూస్తే బండ మీద కట్టబడిన దానగా ఉంటావు. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్ర. బండ మీద కట్టబడిన వ్యక్తిగా మారుతావు. నీ బండ యేసయ్య మీద ఉన్నదని అర్థము. ఎవరి మాటలు వినరు. యేసయ్యతో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో చెప్తారు, ఎన్నెన్నో అంటారు, ఎన్నెన్నో చేస్తారు. చేసే వాళ్ళని చేయని మీ ఏడుపులే మాకు ఎదుగుదల అన్నట్టుగా మారిపోవాలి మనం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీలో కొండి గాని బతుకుందేమో, కొండి గాని మాటలున్నాయేమో, కొండి గాని నాలుగుందేమో. ఈ రోజు కత్తిరించేసుకోదానని. ఈ వాన వలన ఎంతమంది ఆత్మీయ జీవితం పాడైపోతుందో మీకు తెలియదు. జాగ్రత్తగా వినాల్సిందిగా దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. దేవుని స్తుతి చెప్పండి కొంచెం గట్టిగా. ఇదే వాన ఎంత ఘోరగా ఉంటుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. ఇర్మియా 9:4. మీలో ప్రతివాడు తంత్ర కొంటి ఏ సహోదరి నైనాను. సహోదరి అంటే ఆడోళ్ళ మొగోళ్ళ?
ఆడవాళ్ళు. సహోదరి అంటే ఆడవాళ్ళు. ఏ సహోదరినైనా నమ్మకు. తంత్రకుంటే ఎక్కువగా సాతాను ఎవరిలో మాట్లాడుతుంటే తంత్రం 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 సాతాను బుద్ధి ఎక్కువ ఆడల్లో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆడవాళ్ళు ఎక్కువ మీరు బాగానే ఉంటారు, బాగా ముసుగేసుకునే ఉంటాం, బాగానే స్తుతిస్తూ ఉంటాం, కానీ చేయాల్సిందంతా మనం చేస్తాం తెలియనట్టుగా అమాయకంగా. మళ్ళీ అవునన్నయ్య, అయ్యో అల్లానా, అమ్మో ఏ సహోదరినైనా నమ్మొద్దు. కొందరు సహోదరులు ఉంటారు, పక్క వాళ్ళ కొంపలలో చిచ్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. కాపురం చేసే వాళ్ళతో చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ భర్తకు ఫోన్ చేసి వీళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు భార్య చేసుకుంటుంది కదా ఫోన్, ఏం చేసి మాట్లాడుతుంది భర్తతో. ఊరికనే అంటారు, మళ్ళీ ఊరికనే అన్నయ్య, ఊరికనే అక్కయ్య అంటారు. ఆడలేసే పనులు కొంప రెండుగా జీలిపోయి కట్టిన కాపురం, కట్టిన కొంప, కట్టిన పిల్లలు చెదిరిపోయి నెమ్మది లేక వాడేమో బస్ స్టాండ్ లో, ఈ అమ్మాయి మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ పిల్లలేమో హాస్టల్లో, ఆ పిల్ల రోడ్ల మీద. ఏ సహోదరినైనాను నమ్మకు. వాన కొంపను ఆరిపోయే వాన, కొంపలు ఆరిపోయే వాన లేవా? ఇదేగా తంత్రగొంటి అంటే, ఇదే కదా తంత్రగొంటి అంటే. నీకేం పని అసలు వాళ్ళ ఆయనతో మాట్లాడటానికి? నీకేం పని వాళ్ళ ఆయనకి ఫోన్ చేయటానికి? నీకేం పని వాళ్ళతో సహవాసం చేయటానికి? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి సహోదరి తంత్రగొంటి అయి ఏం ముంచుదమ్మా చదువాక ఎవరు కొంపను ముంచుతారు? తన సహోదరి కొంపే ముచ్చుద్ది. ఎవరు కొంపలు ముంచుతున్నారు? తల్ల పైకెత్తారు. కొంపలు కట్టే వాళ్ళమా కూల్చే వాళ్ళమా? కొంపలు కట్టాలా కూల్చాలా? కట్టేది దేవుడు, కూల్చేది సైతాన్. సైతానికి వచ్చి చేయదు. సైతాన్ అంటే మన పుసుకన మనల్లోనే వాడుకుంటాడు సైతాన్. ఇస్కరియోతు యేసు ప్రభు మినిస్ట్రీని నాశనం చేయడానికి ఎవరినో వాడుకోలే, సైతాను యోధాని వాడుకున్నాడు. మన పరిచర్యను కూడా పాడు చేసేది ఎవరినో వాడుకోడు, మిమ్మల్నే వాడుకుంటాడు. ఎవరినో ఒకరిని. లూజ్ క్యాండిడేట్లు ఉంటారు, లూజ్ అంటే తెలుసా నీకు? వీక్నెస్, మనుషులకి మాటలకి పిచ్చోలు అయిపోతారు, వాళ్ళని వాడుకుంటాడు. వీళ్ళు ఎవరు నాకు బుద్ధి ఉంటే, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటే, టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని వాడుకుంటాడు. అందుకే చిన్నది అయినా దానికి స్థలం ఇవ్వకూడదు, ప్రభావం పోయింది. అర్థమైందా? వాక్యం మాట్లాడుతుంది.